చెప్పేసి రామ్మూర్తి గారు చెబుతున్నారు. ఎందుకని ఇంతమందికి ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఇప్పుడు కమిటీ వేసిందంటే అది మా ఇంటికి సంబంధించిన విషయం, దాని గురించి మేము సర్దుకుంటామని చెప్పేసి ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అటు బీఆర్ఎస్ ఏమంటుంది, రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను పక్కన పెట్టించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక కుట్ర చేశాడని చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాసిచ్చినటువంటి బీఆర్ఎస్ ఎస్ ఒక్క నిమిషం బీఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డి గారు బయట ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. ఎవరో ఏదో అన్నాడని చెప్పి అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ తోని ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవడు బాధ్యత కలిగినోడు వాడు, ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ప్రభుత్వం చేతగంటాను. ఆఫ్టర్ గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏం తెలియదు కొత్తది. ఈ ఒక రాష్ట్రానికి ఆపడం అనేది ఏమంతో కాదు. ఇంకా ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టినా అక్కడికి అవతలేరు పోతూనే ఉన్నారు. ఈ తెలంగాణ నుంచి ఆంధ్రకు, ఆంధ్ర నుంచి తెలంగాణ పోవడానికి ఎవడు ఆపలేడు. కానీ ఎవడు ఆపినోడు కూడా లేడు. మీరు దాన్ని వదిలి మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం అని చెబుతూనే జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన మరి రామ్మూర్తి గారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనలేదంటున్నారు. సో ఆయన చూస్తే మనం ఆయన బయట కాంగ్రెస్ అని వాడారు. సరే, ఒక్క నిమిషం ఆయన మాట్లాడింది సార్, నేను ఆయన మాట్లాడిన మాటల గురించి నేను మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం ప్లీజ్. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కదా ఆయన. ఒక్క నిమిషం. సరే, ఇక్కడ ఎన్ని కూడా పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి వచ్చి మీటింగ్ పెడితే వచ్చినటువంటి నష్టం ఏంటి? పవన్ కళ్యాణ్ అక్కడ వచ్చేసి రావడం వల్ల అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏంది? అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తుంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తే చాలా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు. సో ఓవరాల్గా ఏమంటారు మహేందర్ రెడ్డి గారు? ముందుగా ప్రైమరీ టీవ్స్ ప్రేక్షకులందరికీ కూడా, అదేవిధంగా మీకు మరి ప్యానల్ మిత్రులందరికీ కూడా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వాస్తవంగా ఏంటంటే జనసేన పార్టీ తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ సాధకుల మీటింగ్ అనేది నవనిర్మాణ సభ పేరుతో తెలంగాణ సాధకుల మీటింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే మొన్న మేము ఏదైతే చేపట్టిన మెంబర్షిప్ కార్యక్రమం అవుతుందో సుమారు లక్ష మెంబర్షిప్ అయింది. కాబట్టి ఆ 1,00,000 మెంబర్షిప్ చేసిన ఎవరైతే ముఖ్యమైన సాధకులు ఎవరైతే ఉన్నారో మాలంటారో అందరితో వాళ్ళ